డిబేట్ పోటీలప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ కమిటీ ఎక్కడి వరకు వచ్చినాయి? అదే అడుగుతా ఉన్నామమ్మా. వీళ్ళు ఏంటంటే మేము ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు ఇట్లా ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పినప్పుడు హడావిడిగా ఒక కమిటీ వేసేస్తున్నారు. కమిటీ వేసేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ఏంటి, దానికి బాధ్యులు ఎవరు, దానిపైన యాక్షన్ తీసుకున్నారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఇంతవరకు అది సంబంధించిన రిపోర్టు బయటికి రాలేదు, ఎవరిపైన యాక్షన్ తీసుకుంది ఇంతవరకు బయటికి రాలేదు. అందుకనే మేము అనేది ఏంటంటే మీరు చేసే పద్ధతి బాగాలేదు అని చెప్పేసి విమెన్ కమిషన్ దగ్గరికి ఈరోజు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒక మహిళా అధికారిని మీరు పిలుచుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. స్వయంగా ముఖ్యమంత్రి గారి సీఎంఓ ఆఫీస్లో అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి సిపిఆర్ఓ గారిని కూడా మరి లోపలికి రానియకుండా నీ పైన జైలుకి పంపిస్తాం, కేసు పెడతామని చెప్పేసి ఆ అమ్మాయి బయట నిల్చొని ఫోన్ మాట్లాడుతూ ఏడుస్తుంటే అసలు ఎక్కడ రక్షణ మహిళలకు? మీ దగ్గర ఉన్న మంత్రులకు రక్షణ లేదు, మీ దగ్గర ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు రక్షణ లేదు, కింద స్థాయిలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులకు రక్షణ లేదు, ప్రజాప్రతినిధులుగా మాకు రక్షణ లేదు. మరి మీరు చేస్తుంది ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సో ముఖ్యమంత్రి అసెంబ్లీలో మహిళలతోటి ఎట్లా వ్యవహరించిన తీరు అందరికి అనిపించింది. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉండే మహిళల పరిస్థితి ఏంది, అసలు వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి? అదే అడుగుతున్నామమ్మా. ఎందుకు ప్రతిపక్షాలుగా మేము 4 సార్లు ఎమ్మెల్యేగా మంత్రులుగా చేసినటువంటి వాళ్ళము. మరి మా గురించి అవమానకరంగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు చూస్తే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడుతున్నారు. బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పేసి మరి సోషల్ మీడియా పరిచితమైనటువంటి వారిపైన కూడా మరి వారు మాట్లాడడం జరిగింది. అందుకని ఆయన అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి కింద మంత్రులకు కూడా భయం లేకుండా పోయింది. అందుకని వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీత్యా వ్యవహరిస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకని మనం అనేది ఏంటంటే గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ కోటీశ్వరులు చేయాల్సిన అవసరం లేదు, కానీ గౌరవంగా చూసేటువంటి పరిస్థితి రావాలా. మన రాష్ట్ర మహిళలను గౌరవంగా చూస్తే మన మహిళలు గౌరవంగా చూస్తే మన రాష్ట్రానికి గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మన ప్రతిష్ట దిగజార్చే విధంగా చెయ్యొద్దు, ఇది ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పడానికి మేము ఇంత దగ్గర రావడం జరిగింది. కేవలం సానుభూతి కోసం మాత్రమే బై ఎలక్షన్లో సునీతను ముందుకు పెట్టి పార్టీ రాజకీయాలు చేస్తుందని ఏకంగా మంత్రిగా ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆమె నిజంగా కూడా తలుచుకుంటే ఉళ్ళంతా ఇట్లా జగుర్చిపరుస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. బాధతో ఇదైతున్నటువంటి మనస్తాపానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము అటువంటి పరిస్థితి నుంచే వచ్చినాం. భర్త చనిపోయిన తర్వాత ఇమీడియట్గా 15-20 రోజుల్లో బయటకు వచ్చినటువంటి ఒక మహిళను పట్టుకొని నాటకీయంగా ఏడుస్తుంది అంటే నేను అనేది ఏంటంటే ఒక మహిళ బాధను అర్థం చేసుకునేటువంటి మీరు మంత్రులు ఉండాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక ఆయనేమో తొందరగా కేసులు పెట్టి పంపించండి లేకుంటే ఓట్లు మనకు నష్టం జరుగుతుంది, ఒక ఆయన అంటారు కావాలని నాటకంగా ఎవరో ఏడమంటే ఏడుస్తుందని. అంటే భర్త చనిపోయిన మహిళకు బాధ ఉండదా? ఇప్పుడు రాష్ట్రంలో మనం ఎంతమందిని చూస్తున్నాం, ఎన్నో రకాలుగా బాధపడుతూ నిజంగా కూడా గోపీనాథ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు చెప్తా ఉంటే తన ఉద్వేగానికి గురై ఏడుస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం కోసం వాడుకుంటారా? మీరు కనీసం మీ రాజకీయం మీరు చేసుకోండి, కానీ మహిళల్ని అగౌరవపరిచి భర్త చనిపోయినటువంటి మహిళను కించపరిచే విధంగా మాత్రం దయచేసి మాట్లాడవద్దు. ఎందుకంటే వారికి అండగా నిలబడాల్సినటువంటి పరిస్థితి, సమాజం కూడా వారికి ధైర్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితిలో తను ఉంటే ఈ విధంగా మాట్లాడాను అనేది నిజంగా కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇదేంటంటే ఓట్ల కోసం ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గోపీనాథ్ గారు సేవలు చేసి వాళ్ళు మిస్సెస్కి ఇచ్చినాం. మీరు మీ క్యాండిడేట్ పెట్టుకున్నారు, మీ క్యాండిడేట్ గురించి మాట్లాడుకోండి, అంతేగాని మా క్యాండిడేట్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆమె బాధతో ఉంది అని చెప్పేసి కదా మేము చెప్తా ఉన్నాం. మరి ఆమె బాధను అర్థం చేసుకున్నటువంటి మీరు నిజంగా కూడా మానవత్వం ఉన్నటువంటి మనుషులా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను.